జీవితాన్ని నీకు కలిగించాలని యేసయ్య తెలియచేస్తూ ఉన్నాడు. గత వారములో మనము 3 వారాల నుండి దైవ కుటుంబము అనే మాటను మనం చూసాం. ఈ దినము దేవుడు ప్రేరణ, దేవుడిచ్చినటువంటి ఆలోచన, తలంపు ఏమిటి అంటే ఆయన యందు నిలిచిన జీవితము అద్భుతమైనది. ఆయన యందు నిలిచేటువంటి జీవితము అద్భుతమైనది. ఆయన యందు నిలిచిన జీవితము ఎలా అద్భుతం అంటే, ఒక బలహీన స్థితిలో ఉన్నప్పటికీ ఆయన ప్రేమను కలిగి, ఆయన ప్రేమ కలిగినటువంటి విశ్వాసితో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు అనేక అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. వారు ఊహించనటువంటి కార్యములు, ఘనమైనటువంటి గౌరవపదమైనటువంటి స్థితి బిడ్డలకు కలుగుతూ ఉంటుంది. నా ప్రియమైనటువంటి తల్లులారా, ఒక స్టోరీనో లేకుంటే కథనో సీరియల్స్ మనం చూస్తూ ఉంటాం ఇంటో కదా. స్త్రీలు సాయంకాలం కాగానే టీవీ ముందు ఉంటారు సీరియల్ కొరకు. నాయనమ్మ అత్తమ్మ గొడవ పడుతూ ఉంటారట, వింటూ ఉంటాం. అది ఎంతవరకు నిజమో అనేటువంటి ఆలోచన చేస్తే కొన్ని సందర్భాల్లో నిజమే అయ్యి ఉంటుంది కదా. సీరియల్ కొరకు అంటే నీకు టీవీ లేదు, టీవీ ఉన్న వాళ్ళకి ఆ బాధ తెలిసిద్ది. సో అలాగా వారు కొన్ని సీరియల్లో మనం చూసినప్పుడు మనుషులు దేవదూతలుగా కనబడతారు, లేకుంటే దేవుళ్ళుగా కనపడుతూ ఉంటారు. ఇలాంటి నాటకాలు మనము టెలివిజన్లో చూస్తూ ఉంటాం. కానీ సడన్గా ఒక వ్యక్తి అలా ఒక పాట అయిపోగానే ఆస్తిపరుడు అయిపోతాడు కదా, గొప్ప ఉన్నతమైనటువంటి వ్యాపార వ్యక్తిగా మారిపోతాడు. కానీ నిజ జీవితంలో మనం చూసినప్పుడు ఒక పుస్తకాల్లో చూసినట్లుగా కాకుండా, లేకుంటే ఒక నాటకము చూసినట్లుగా కాకుండా, లేకుంటే ఒక సినిమా చూసినట్లుగా కాకుండా, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని అలంకరించినటువంటి సమయంలో దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యము ఏమిటి అంటే, బైబిల్లో మనకు తెలియచేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో వ్యభిచారి, లేకుంటే ఇదిగో పాపి, ఇదిగో తాగుబోతూ పరిశుద్ధుడిగా మార్చబడుతున్నాడు. ఇది అద్భుతమైనటువంటి కార్యముగా దేవుడు తలపిస్తూ ఉన్నాడు. ఒక బలహీనుడు బలవంతుడిగా చూపిస్తూ ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి కార్యముగా పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. పాపులు పరిశుద్ధులుగా మార్చబడటం. నా ప్రియమైనటువంటి సంఘమ, అందుకే అంటాడు హబక్కూకు 2:4 ఏమంటాడంటే, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. చప్పట్లు కొట్టిండు ఒకసారి. నీతిమంతుడు ఎలాగంట? విశ్వాసమూలముగా బ్రతుకును. అందుకే నేను ఇస్తున్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఆయన యందు ఉంటే నీ జీవితము అద్భుతం. పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు ఆయన యందు ఉంటే నీ జీవితము అద్భుతము. అమ్మా తల్లి, నువ్వు ఆయన యందు ఉంటే నీ జీవితము అద్భుతము. ఆ అమ్మాయి అద్భుతంగా ఆ స్కూల్లో 2వ ర్యాంక్ వచ్చింది. 2వ ఊహించలేదు. వస్తుందేమో అంకుల్ చెప్పలేను, బాగానే చదువుతా నేనైతే అంది. కానీ అద్భుతంగా దేవుడు మంచి రిజల్ట్ ఇచ్చాడు. వాళ్ళ స్కూల్లో ఆమె 2వ పర్సన్గా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడానికి దేవుడు మహాకృప దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగానే ఏంజిలా మరియు ఇలాగా ఇంకా కొంతమంది ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి బిడ్డలు, 10th క్లాస్ పాస్ అయినటువంటి బిడ్డలు, వారి జీవితములు అద్భుతంగా మార్చబడుతూ ఉంటున్నాయి. ఇంకా అద్భుతంగా మార్చబడాలి అంటే ఇస్తున్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని పరిగెత్తాలి. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు,
పరిగెత్తాలి. వీలు కలిగినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా ప్రయాణించాలి, పరుగులు తీయాలి. అది ఉద్యోగ విషయంలో అయినను, మంచి పనుల విషయంలో అయినను, మంచి అవకాశాల విషయంలో అయినను పరిగెడుతూ దేవుని యొక్క దర్శనమును, ఆయన అనుగ్రహిస్తున్నటువంటి కాలము, ఆయన చూపిస్తున్నటువంటి సమయములో మనమందరము కూడా అద్భుతమైనటువంటి కార్యాలను నిరీక్షణ కలిగి విశ్వాసముతో ఆయన ఇస్తున్నటువంటి వాటిని కనిపెట్టుకొని వాటిని పొందుకోవాలి. యథార్థముగా మనమందరము కూడా ఆయన యందు అతిశయపడేటువంటి బిడ్డలముగా ఉండాలి. అందుకే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. విశ్వాసముతో ప్రయాణిస్తే, నమ్మకముతో పరుగులు తీస్తే దేవుడు ఆ ప్రయాణాలలో, ఆ పరుగు పందెంలోనే కార్యములు, అద్భుతాలు దేవుడు చేస్తాడు. దేవుడు అటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి ఆయన అంటున్నాడు, నీ జీవితము అద్భుతముగా మలచబడుతూ ఉంటుంది. క్రొత్త నిబంధనలో మనం 3 సార్లు ఈ ప్రధాన్ని మనం చూస్తాం. రోమా 17లో అంటాడు, 1:17లో, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించినని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవుని యొక్క నీతి బయలుపరచబడుతూ ఉంటుంది. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. దేవుని యొక్క నీతి ఆయన యందు అనుగ్రహించబడుతూ ఉంటుంది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడును. ఆ సంగతి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాగంటే నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును. ఆయన యందు విశ్వాసము కలిగి జీవిస్తే, ఆయన విశ్వాసము యందు ఆయన యందు పరుగులు తీస్తే, అటువంటి విశ్వాసములో గొప్ప నీ యొక్క మనస్సుకు, మన ఆత్మకు, మన హృదయానికి, మన దేవాలయానికి ఆనందమును, సంతోషమును దేవుడు కలగ చేస్తాడు. ఆయన నీ హృదయానికి సంతోషాన్ని కలగజేస్తాడు. అందుకే ఈ అద్భుతమైనటువంటి జీవితానికి 3 విషయాలు. ఈ అద్భుతమైనటువంటి జీవితానికి 3 మాటలు. ఆ 3 మాటలు ఏమిటి అంటే, యేసయ్యను రక్షకుడు ద్వారా ప్రారంభము స్వీకరించి నీ జీవితాన్ని ప్రారంభిస్తే అది క్రొత్త జీవితముగా మార్చబడుతుంది. యేసయ్యను రక్షకుడిగా విశ్వసించడం ద్వారా నీ జీవితము క్రొత్త జీవితము ప్రారంభమవుతుంది. రెండవది ఆయన అంటాడు, యేసు ప్రభుని యజమానునిగా లేదా అధికారిగా నీవు అధికారిగా అంగీకరించినట్లయితే నీ జీవితము గౌరవపదంగా ఉంటుంది. నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసు ప్రభును యజమానునిగా, అధికారిగా ఆ మాటకు నువ్వు కట్టుబడి జీవిస్తే నీ జీవితము అద్భుతము. మూడవది ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువుగా మరియు న్యాయాధిపతిగా తండ్రిని గౌరవించినట్లుగా కుమారుడిని కూడా నువ్వు గౌరవించినట్లయితే విశ్వాసిగా ఉన్నటువంటి జీవితము అద్భుతము. విశ్వాసి జీవితము అద్భుతము. ఆయన కుమారుడును అంగీకరించినటువంటి వారు ఆయన తండ్రిని అంగీకరిస్తే వారి జీవితము అద్భుతముగా మలచబడుతూ ఉంటుంది. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ మొదటి విషయానికి వద్దాం. మొదటి విషయానికి వచ్చినట్లయితే, యేసయ్య రక్షకుడిగా విశ్వసించడం ద్వారా ప్రారంభమైన కొత్త జీవితం ఏమిటి అంటే, ఆయన అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును. నేను సువార్తను గురించి సిగ్గుపడువాడిని కాను. నేను
నేను నమ్ముకున్నటువంటి దేవుని మాటను ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను నేను పాటించడానికి సర్వ సృష్టికి సర్వలోకమునకు నేను ఆయన రక్షణ సువార్తను ప్రకటిస్తాను. ఇది దైవికమైనటువంటి శక్తిని, పరిశుద్ధాత్మ అనుగ్రహించినటువంటి శక్తిని నేను పొందుకొని ఉన్నాను. అందుకే విశ్వాసము వలన నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని వాక్యాన్ని నా జీవితంలో కనపరచడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇది దేవుని యొక్క ధర్మం, ఇది దైవ ధర్మం, ఇది దైవ నియమం. ఆయన యందు విశ్వాసం ఉంచే వారందరికీ ఒక క్రొత్త జీవితము దేవుడు అనుగ్రహిస్తాడు. ఒక క్రొత్త బ్రతుకు దేవుడు కలగచేస్తాడు. వాక్యము నీ యొద్ద, వాక్యం అంట మన యొద్ద, మన నోటిలో, మన హృదయములో దేవుడు భద్రపరిచాడు. అందుకే నీ వాక్యమే పాదములకు దీపము, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ వాక్యమే నాకు శాంతిని సమాధానాన్ని కలగజేస్తూ ఉంది. కాబట్టి నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయన వాక్యమును విశ్వసించు. సిగ్గుపడని అవసరం లేదు. కొంతమంది సిగ్గుపడతారు బైబిల్ పట్టుకోవడానికి కానీ, మరి దేవుని యొక్క సువార్త చెప్పడానికి కానీ, దేవుని మాట మాట్లాడడానికి కానీ, ప్రార్థన చేయడానికి కానీ, అనేక విషయాలలో సిగ్గుపడుతూ ఉంటాం మనం. ఆయన అంటాడు, ఇదిగో గ్రీకుడని కానీ ఏ భేదము లేదు, ప్రభు అయిన యేసు క్రీస్తు అందరికీ ఆయన కృప ఉచితముగా ఈ భూభాగములో ఉన్నటువంటి ఐశ్వర్యులందరికీ, ఐశ్వర్యవంతులందరికీ, బలహీనులైనటువంటి వారందరికీ, త్రోసివేయబడినటువంటి వారందరికీ, ఇదిగో అనారోగ్యముతో బాధపడుచున్నటువంటి వారందరికీ ఆయన కృప ఉచితముగా అనుగ్రహించబడుతూ ఉంది. ఆయన కృప ఉచితముగా అనుగ్రహించబడుతుంది. ప్రభు నామమున ప్రార్థన చేయువాడు ఎవరైనా సరే, ఆయన నామాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరికి ఆయన శక్తి అనుగ్రహించబడును, ఆయన కృప అందచేయబడును, ఆయన స్వస్థత కార్యాలు అనుగ్రహించబడును. ఆ మాటను నమ్మినట్లయితే యెషయా ప్రవక్త ఒక మాట అంటాడు. ఒకసారి రోమియోలకు రాసినటువంటి పత్రిక 16-17 వచనము జ్ఞాపకం చేసుకుందాం. సువార్తను గురించి నేను సిగ్గుపడిన వాడును కాను, ఏలియనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడెను. ఈ సమాచారం ఎవరు నమ్మెను? యెషయా అంటున్నాడు. ఈ సమాచారం ఎవరు తెలియజేస్తారు? ఇజ్రాయెల్ రిజెక్ట్ చేస్తున్నారు గాస్పల్ను. ఇజ్రాయెల్ రిజెక్ట్ చేస్తున్నటువంటి గాస్పల్ను ఈయన అంటున్నాడు, ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకు సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? ప్రభువు నిన్ను పిలిచాడు కదా, ప్రభువు నిన్ను ఎన్నుకున్నాడు కదా. ఇదిగో పేతురు చూడండి, ఆయన లేచి ఇజ్రాయేలు యూదులైన వారులారా నా మాట విశ్వసించండి అని ఆయన దేవుని యొక్క మాటను గాఢముగా అద్భుతముగా పెంతుకోస్తు దినమునందు దేవుని మాటను అందించగా
3,000 మంది విశ్వాసులుగా మారిపోయారు. రిజెక్ట్ చేసే వారందరూ కూడా మరియు దేవుని యొక్క సువార్తను పొందుకున్నారు. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయన కుడి పార్శ్వమునందు కూర్చోవాలని, ప్రభువుతో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రతి విశ్వాసి కూడా ఆయన సింహాసనం ఎదుట ఆయన కుడి పార్శ్వమున ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన నామాన్ని విశ్వసించి ఆయన బిడ్డలుగా ఎదగాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆయన యొక్క మాటలను అతిక్రమించకుండా, ఆయన తెలియజేస్తున్నటువంటి ఆయన యొక్క వాక్యాన్ని నీ హృదయలో భద్రపరుచుకొని, నీవు దేవుని యొక్క శక్తిగా రక్షకుడిని విశ్వసించి ఒక క్రొత్త జీవితాన్ని నీ కుటుంబానికి పరిచయం చేసి అద్భుతమైనటువంటి మేలులు పొందుకొని ఒక క్రొత్త ఆలోచన, క్రొత్త దృక్పథము, క్రొత్త గమ్యస్థానానికి నువ్వు చేరాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అటువంటి అనుభవ జీవితంలో నువ్వు ఉండాలని మరియు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి బిడ్డలారా, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయగలిగినటువంటి వాడు. నీ జీవితము, ఇదిగో నా జీవితము ఎందుకు ఇలా అయిపోయిందన్నటువంటి ఆగిపోవద్దు, సాగిపోవాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మనం చాలాసార్లు మనం అనుకుంటాం, కొన్ని సందర్భాలలో థామస్ గారు అంటూ ఉంటున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో గుండె పగిలిపోయినటువంటి సందర్భాలను జ్ఞాపకము చేసుకుంటూ, బలహీనతలను జ్ఞాపకము చేసుకుంటూ, నిస్సాయితలను జ్ఞాపకము చేసుకుంటూ, ఇదిగో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళవలసినటువంటి నీ గమ్యస్థానానికి అడ్డుకట్ట వేసుకొని నీవు లోయలో పడిపోయేటువంటి స్థితికి వెళ్ళిపోతున్నావంట. విశ్వాసి, నువ్వు అలా వెళ్ళవద్దు. నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు ఆ స్థితిలో దిగజారిపోవద్దు. నువ్వు ప్రయాణించు. గమ్యస్థానము చేరు వరకు అనేకమైనటువంటి ఆటంకాలు సంభవించిన వాటిని పొందుకొని విజయ సంకేతాన్ని అందించి నీ కుటుంబానికి ఒక క్రొత్త జీవితాన్ని పరిచయం చేయి. పౌలు అంటూ ఉంటాడు, తిమోతికి రాస్తూ ఆయన అంటున్నాడు, ఎల్లప్పుడూ నేర్చుకో సత్యాన్ని. తిమోతితో జ్ఞాపకం చేస్తాడు, సత్యమైనటువంటి బాటలో జీవించు, జ్ఞానానికి దగ్గరవు. జ్ఞానము అద్భుత రీతిగా నీ జీవితాన్ని మారుస్తూ ఉంటుంది. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, రక్షకుడును నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన యందు ఆసక్తి కలిగి ఉండు. ఆయన యందు నీ జీవితాన్ని బలంగా పెట్టు. ఒకప్పుడు నీ జీవితము బలహీనతే, కానీ క్రీస్తునందు బలమైనటువంటి బలము కలిగినటువంటి జీవితముగా మార్చగలుగుతున్నాడు. ఒకప్పుడు మన బ్రతుకులు బలహీనత చెందినవే, కానీ క్రీస్తులో పరిశుద్ధతలో యథార్థతలో కొనసాగబడుతున్నటువంటి మనకు గొప్ప యోగ్యకరమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని, అవకాశాన్ని దేవుడు కలగచేస్తున్నాడు. కనుక యేసయ్య అంటూ ఉంటున్నాడు, అపోస్తుడైనటువంటి పేతురు జీవితంలో ఇదిగో నిరుత్సాహము, భయాన్ని కలిగించినటువంటి వాతావరణాలు. 65 సంవత్సరం మధ్య కాలంలో అయినా పేతురు ఆగిపోలేదు, సాగిపోయాడు. శ్రమలను, ఇదిగో కష్టాలను, నిందలను, అవమానాలను, అవహేళనను సమస్తమును భరించి క్రీస్తు కొరకై ఆయన తలక్రిందులుగా సిలువ చూపిన మార్గములో 65 సంవత్సరం మధ్య కాలములో అపోస్తుడైనటువంటి పేతురు తన బ్రతుకును ఇదిగో బలంగా పెట్టి అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నా, కష్టాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని అనేక విశ్వాసులకు అందించి ఆయన రక్షణ కార్యాన్ని పరిచయం చేసి అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆయన రుచి చూపించి
క్రీస్తుకు భిన్నముగా తన తల క్రిందులుగా తన ప్రాణాన్ని ఫలంగా పెట్టాడు. యేసయ్య నిలువుగా సిలువ వేయబడితే ఆయన తల క్రిందకి వేసి కాళ్ళు పైకి వేసి సిలువ వేసినటువంటి సందర్భం. నా తల్లి, క్రీస్తునందు ఉన్నవారికి, క్రీస్తునందు జీవించు వారికి వారి జీవితంలో ఎప్పుడు విజయమే కలుగుతూ ఉంటుంది. అందుకే అంటాడు, ఇక యేసు క్రీస్తును ప్రభువును యజమానునిగా, అధికారిగా, ఇదిగో మేము అందరము కూడా కట్టుబడి, ఆ జీవితానికి కట్టుబడి మేము జీవిస్తూ ఉంటున్నాం అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ధర్మశాస్త్రము చేత ఎవ్వడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడునన్న సంగతియే ఏలైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నా ప్రియమైనటువంటి తల్లి, దేవుని దృష్టిలో చట్టం ద్వారా ఎవరు సమర్థించబడతారు? ఎందుకంటే కేవలం విశ్వాసము ద్వారా జీవించాలి అని, కేవలము యేసుక్రీస్తు ప్రభువునందు ఇదిగో అధికారిగా, యజమానుడిగా ఉన్నటువంటి ఆయన శ్రేష్ఠ జీవితాన్ని సాధనముగా చేసుకొని శాశ్వతమైనటువంటి మేలులు మన కుటుంబాలలో పొందుకోవాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులను చూస్తాం. అయ్యా, నా జీవితాన్ని ఫలంగా పెడుతున్నాను, నా జీవితాన్ని ఇదిగో నీకు అందించడానికి ఇష్టపడి నేను నీ సన్నిధికి వచ్చాను అని ఒక ఆయన ప్రార్థన చేస్తాడు. లూకా శుభవార్త 18వ అధ్యాయంలో 9-14 వచనాలలో యేసుక్రీస్తు విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయములోనికి వెళ్ళిరి. చాలమ్మా, క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒకడు పరసయ్యుడు, మరొకడు సుంకరి. పరసయ్యుడు అనుకుంటున్నాడు, అయ్యా నిత్యము నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, నిత్యము నీకు దశమ భాగం ఇస్తున్నాను, నిత్యము కృతజ్ఞత కానుక ఇస్తున్నాను, నిత్యము నేను నీకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాను, కాబట్టి నేను నిత్యము నీ సన్నిధికి వస్తూ ఉన్నాను కనుక నేను నీ సన్నిధిలో నీ సింహాసనం వద్ద కూర్చుంటాను, అర్హత నాకు ఇస్తున్నందుకు వందనాలని తెలియజేస్తున్నాడు. ఇంకొక ఆయన అంటున్నాడు, అయ్యా నీ సన్నిధిలోనికి రావడానికి అర్హత లేదు, అయ్యా నేను పాపిని, అయ్యా నేను అనేకులను ఇబ్బంది పెట్టినటువంటి వాడిని, అనేకులను సమస్యలను సృష్టించినటువంటి వాడును, అయ్యా నాకు ఏ అర్హత లేదు అని రొమ్ము కొట్టుకుంటూ ఉంటున్నాడు. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, నీతిమంతుడికి నీతిమంతుడు అవసరం లేదు, రోగి అవసరం ఉండదు, వైద్యుడు అవసరము, పాపికి పాపి అవసరం లేదు, నీతిమంతుడు అవసరము. కాబట్టి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, క్రీస్తు వద్దకు వచ్చేవారికి వారి జీవితములో అద్భుతముగా మార్చగలగడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ ఆరాధన సమయంలో నువ్వు బలహీనురాలువైనా, నీవు ఎందుకు నా జీవితము ఉపయోగం లేదనుకుంటున్నా, దేవుడు అంటున్నాడు, నీ హృదయమును నా వద్ద పెట్టు, ఉపయోగపడులాగా చేయగలుగుతాను. నీ హృదయము ఆశీర్వాదకరంగా, నిన్ను దేవాలయముగా, అనేకులకు ఆశ్రయం కలిగించేటువంటి శక్తివంతురాలుగా నిన్ను తయారు చేస్తానని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంతటి దివ్యమైనటువంటి మహాకృప యేసయ్యని కలగచేస్తున్నాడు. అంతటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అందించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిత్యత్వములో నిన్ను చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఒక గొర్రె పిల్లగా ఆయన రక్తాన్ని కార్చి మానవాడి కొరకు ప్రాణం పెట్టి విముక్తి పొంది నిత్యత్వము చేరినటువంటి దేవుడు
ఆయన అంటున్నాడు, ఆ స్థానంలో మీరు కూడా ఉండాలి. మీ జీవితాలను దుర్వినియోగము చేసుకోవద్దు. మీ జీవితాలను దుర్వినియోగం చేసుకోవద్దు. ధర్మశాస్త్రం ఎందుకు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రియమైనటువంటి తల్లి, ఇదిగో ఆయన మధ్యవర్తిగా నిలిచి దేవుడు ఒక్కడే అని జ్ఞాపకం చేసి ధర్మశాస్త్రం యొక్క వాగ్దానాలను ఇదిగో నెరవేర్చి, ఇదిగో శక్తి కలిగినటువంటి శాస్త్రాన్ని నీకు పరిచయం చేసి, తండ్రి యందును విశ్వాసముంచు, క్రీస్తునందు విశ్వాసముంచు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానములన్నీ కూడా విశ్వాసము ద్వారా నీ జీవితంలో జరుగుతాయి. ఇదిగో పాపమును వదులువై పాపములో బంధించబడ్డావేమో అని ఆయన జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి నా ప్రియమైనటువంటి తల్లి, నా ప్రియమైనటువంటి సంఘమా, యేసయ్య జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు విశ్వాసము మూలముగా నీతిమంతుడిగా తీర్చబడతావు. క్రీస్తునతో ఉన్న ఎడల నీకు ఏ శిక్ష ఉండదు. చట్టము నీకు పాపాన్ని, శిక్షను జ్ఞాపకము చేయవచ్చు, కానీ క్రీస్తు వద్దకు వచ్చే వారికి విశ్వాసము మూలముగా నీతిమంతుడిగా మార్చబడతాడు. ప్రభు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రభు నిన్ను పిలిచినటువంటి వాడు, ఆయన తిరిగి మళ్ళా రాబోతూ ఉన్నటువంటి వాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి బిడ్డలారా, యేసు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. యేసు అందించినటువంటి కృపను మీరందరూ కూడా ఇదిగో ఆయన ఇచ్చినటువంటి కృపా భాగ్యాన్ని ఉపయోగించుకొని పశ్చాత్తాపడండి, ప్రాయచిత్తపడండి, దేవుని నామాన్ని ఒప్పుకొనండి, దేవుని నామాన్ని జ్ఞాపకము చేసుకోండి. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి క్షమాపణ పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య ఆయన దయను ఉచితముగా నీకు ఇస్తున్నాడు. కాబట్టి ఆయన శిష్యుడిగా నీవు ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఆకాశమందు నిలిచినటువంటి వాడు. కాబట్టి ఆయన వైపు నువ్వు చూచి ఒక జ్ఞానవంతుడుగా, వివేకం కలిగినటువంటి వ్యక్తివిగా ఆయనను మహిమపరచాలని దేవుడు ఆయన తెలియచేస్తున్నాడు. ఇది మంచి అవకాశం. ఆయన సంఘములో నిలిచి ఉండడము, ఆయన సంఘ ఆరాధనలో కూడి ఉండడము, ఆయన నామాన్ని జ్ఞాపకము చేసుకునటము, తండ్రిని జ్ఞాపకము చేసుకునటము, ఇది మంచి అవకాశము. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆయన స్తుతిస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన చిత్తానికి లోబడి, తండ్రి మాటకు లోబడి నువ్వు గొప్ప కార్యాలు, గొప్ప మేలులు పొందుకోవాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఇదిగో ప్రయాసపడి భారమోయు సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగచేస్తున్నాం, భారమును తేలిక చేస్తాను. ఒక పాపి వచ్చాడు, కేకలు వేశాడు, అరిచాడు, రొమ్ము కొట్టుకున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఆయన భారాన్ని తీసివేసుకున్నాడు. నీ సన్నిధిలో నువ్వు ఆశ్రమగా చేసుకున్నటువంటి ఈ ఆవరణలో నీవు కూడా దేవుని సన్నిధిలో ఆయన వద్ద పశ్చాత్తాపడితే, నీ జీవితాన్ని మార్చుకొనడానికి అవకాశం కల్పిస్తే, నీ హృదయాన్ని ఆయనకు అందిస్తే, ఇదిగో నీ జీవితము క్రొత్త జీవితముగా మార్చబడుతుంది. అద్భుతమైనటువంటి క్రీస్తు జీవితములో పాలిభాగస్తుడిగా నీవు కూడా నిలబడతావని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు నందు ఉన్నటువంటి జీవితము అద్భుతమైనది. ఆయన అద్భుతమైనటువంటి జీవితము నీకు ఇవ్వాలని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ సువార్త, ఈ మాట మనమందరము కూడా ఇదిగో ఆయన సింహాసనం వైపు నుంచి చూస్తున్నటువంటి యేసు క్రీస్తును అన్వేషిస్తూ, ఆయన యందు విశ్వాసముంచి ఆయన బాటలో
కొనసాగించేటువంటి ప్రతి వ్యక్తికి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో బలమైనటువంటి సాధనముగా నీవు ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. మతపరమైనటువంటి దృశ్యము కాదు, మతపరమైనటువంటి ఆలోచన కాదు ఇది. క్రైస్తవ జీవితము సాధనముతో కూడినటువంటి జీవితము. క్రైస్తవ జీవితము వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి జీవితము. క్రైస్తవ జీవితము నీ మనసుకు సంబంధించినటువంటి జీవితము. క్రైస్తవ జీవితము మరొకరికి చేయూతనిచ్చేటువంటిది జీవితము. క్రైస్తవ జీవితము ఇదిగో మనకు ఉన్నటువంటి చెడు వ్యసనాలకు దూరముగా నిలిచేటువంటిది జీవితం. కాబట్టి ఈ జీవితాన్ని నువ్వు స్వీకరించి అనేకుల జీవితాలలో వెలుగును నింపాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభువును అందుకే ఒక న్యాయాధిపతిగా స్వీకరించు. ప్రభువును ఒక అధిపతిగా స్వీకరించు. ప్రభువును గౌరవించేటువంటి వ్యక్తివిగా, నీ తండ్రిని గౌరవించినట్లుగా, కుమారుని గౌరవించినట్లుగా, క్రీస్తు విశ్వాసునిగా నీవు ఒకరినొకరిని గౌరవించుకుంటూ విశ్వాస జీవితంలో నిలబడాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నీతిమంతుడైనటువంటి వాడు ఎలాగ విశ్వాస మూలంగా జీవించునో ఆయన యందు ఉండేటువంటి ప్రతి ఒక్క ఆత్మ సంతోషాన్ని కలిగి, ధైర్యమును కలిగి, ఇదిగో ఆయన ఇచ్చేటువంటి బహుమానాలను పొందుకుంటూ, ఆయన నీ కొరకు ఏ బహుమానాలు దాచి ఉంచాడో, ఏ బహుమానాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, నీ ప్రార్థన విజ్ఞాపనలో ఆయన ఆలకిస్తూ ఇదిగో వాటిని తూకమే వేస్తాడంట. ఆయన తూకమే వేస్తాడట. నీ కన్నీరును తూకం వేస్తాడట. నీ విజ్ఞాపనను తూకం వేస్తాడట. ఇదిగో సమయము అతి తక్కువ సమయం ఉన్నది. ఆయన రాకడ రానై ఉన్నది. ఆయన మాట ఇచ్చినటువంటి వాడు తప్పువాడు కాదు. కాబట్టి ఆయన రానై ఉన్నాడు కనుక నీ జీవితం ఇప్పటి వరకు బలహీన స్థితిలో ఉంటే అద్భుతంగా మలుచుకో. ఆయన రానై ఉన్నాడు పెండ్లి కుమారుడుగా. ఇదిగో ఆలస్యం చేయకుండా నీతిమంతుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచి నీవు నీతిమంతుడిగా మార్చబడాలని, నీ యొక్క హృదయలో నిత్యము సంతోషం కలిగి ఉండాలని యేసయ్య జ్ఞాపకం చేస్తున్నాడు. నీ హృదయానికి అటువంటి ఆనందం కావాలి. నీ ఆత్మకు అటువంటి సంతోషం కావాలి. దేవుని ఆత్మ నీ మధ్యనే, నీలోనే, మనలోనే నివసిస్తూ ఉంది. కాబట్టి దానికి కావలసినటువంటి శక్తిని నీవు ఇవ్వాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి పరిశుద్ధుడిగా నీవు, ఆయన నమ్మినటువంటి బిడ్డగా నీవు నిలచి ఆయన నిత్యత్వం వైపు చూడాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ జీవితం ముగింపు కాదు. నీకు మరొక జీవితం ఉన్నది. మరొక జీవితము నీలో పుట్టిస్తాడు ఆయన. నీలో పుట్టిస్తాడు ఆయన. అందుకే ఎబ్రీలుకు రాస్తున్నటువంటి 11వ అధ్యాయం 1-2 వచనాలలో ఆయన జ్ఞాపకం చేస్తాడు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, అటువంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. విశ్వాసము, ఇదిగో అటువంటి విశ్వాసము పొందుకోలేనిది పొందుకున్నాననేటువంటి విశ్వాసము కలిగి ఉండాలి. చేరలేని గమ్యస్థానానికి నేను చేరుతాను అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇదిగో ఉన్నతమైనటువంటి స్థానంలో నేను ఒక్కడిగా ఉండాలి అనుకున్నటువంటి స్థాయిని నీ విశ్వాసం కలిగి ఉండాలి. నీ అద్భుతమైనటువంటి కార్యము దేవుడు కలగ చేస్తాడు. నిజంగా దేవుడు గొప్ప కార్యములు తెలియచేస్తాడు. దేవుడు చేసేటువంటి కార్యాలు బహు గొప్పవి, బహు అద్భుతమైనటువంటివి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నువ్వు దేవుని బిడ్డగా ఉండడము అసాధ్యము. అది దేవుని సన్నిధికి చేర్చబడినటువంటి నీవు ఆయన సన్నిధిలో వెతకి
ఆయనను అడిగితే ఆయన నీకు రొట్టెనిస్తాడట, ఆయన నీకు ఫలాలు ఇస్తాడట, ఆయన నీకు ఆశీర్వాదాలు కలగజేస్తాడంట. ఆయన నీవు కోరుకున్నటువంటి నీ హృదయ ఉద్దేశాలన్నీ కూడా రుజువు చేస్తాడట. అటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. అటువంటి విశ్వాసములో నీవు నడవాలి. కాబట్టి నీవు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రియమైనటువంటి తల్లి, నీవు నీ సమూహములో, ఈ సంఘములో నీవు ఒక సాక్షిగా, ఇదిగో నీ భారమనంతయు కూడా, నీ సమస్యలన్నీ కూడా, ఇదిగో నీ చిక్కులన్నీ కూడా యేసునందు నిలచడం వలన అవి ఉప్పినలాగా వచ్చి, ఇదిగో వాటన్నిటిలో నుండి విజయాన్ని పొందుకొని సహనముతో ఓపికతో వాటిని నేను జయించి ఈ సాక్షి సమూహములో సంఘ సాక్షి బిడ్డగా, ఇదిగో ఆయన సింహాసనం ఎదుట కుడి పార్శ్వమున కూర్చున్నట్టుకు దేవుడు నాకును మీతో అవకాశాన్ని కలగజేస్తున్నాడు అని నువ్వు చెప్పేటువంటి కృప దేవుడు కలగజేస్తున్నాడు. కాబట్టి నువ్వు విసుకక ప్రార్థించు. విసుకక ప్రార్థిస్తే, విసుకక అడిగితే, విసుకక ఆయన వెతికితే ఆయన గొప్ప కార్యమును, గొప్ప విజయాన్ని నీ జీవితంలో చేస్తాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి బిడ్డలారా, నీవు ఒకవేళ తృణీకరించే వ్యక్తిగా ఉన్నావేమో, ఒకవేళ నాకే ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయని ఆయనను దూరం చేస్తున్నావేమో, విసిగిపోయావేమో, లేకుంటే నా బ్రతుకుల్లో ఏ మేలు జరగలేదు, అనేక దినాల నుండి దేవుని సన్నిధికి వెళ్ళాను, ఎందుకు దేవుడు నన్ను అవాయిడ్ చేశాడు అనుకుంటున్నావేమో. ఆయన ఏ ఒక్కరికి పక్షపాతి కాడు. ఆయన ప్రతివానికి ఆయన అద్భుతమైనటువంటి కృప కలగ చేసేటువంటి వాడు. కాబట్టి వాటన్నిటి నుండి, అటువంటి శిక్షల నుండి, బలహీనతల నుండి తొలగించి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు నీ పట్ల కలగ చేసి నడిపిస్తాడు. అటువంటి అద్భుతమైనటువంటి తండ్రిని నీవు కలిగి ఉన్నావు. ఆయన తండ్రి ఇంటిలో ఉన్నావు, తండ్రి కుటుంబంలో సభ్యురాలుగా ఉన్నావు. కాబట్టి తండ్రి యొక్క కుటుంబ సభ్యురాలుగా నిలిచినటువంటి నీవు ఆయన సన్నిధిలో నీవు ఆయనను ప్రేమించే బిడ్డగా ఆయనను అడుగు. నువ్వు ఏది పొందుకోవాలనుకుంటున్నావో, ఏది స్వీకరించాలనుకుంటున్నావో, ఏది ఆయన వద్ద అందుకొని ఆయన సాక్షిగా నిలబడాలనుకుంటున్నావో జ్ఞాపకము చేసుకో. నా ప్రియమైనటువంటి తల్లి, ఆయన ఎలాంటి వాడంటే, ఇదిగో మనకు అన్ని మేలులు చేయడానికే, తండ్రి చిత్తాన్ని జరిగించడానికే ఈ లోకములోనికి పాపిగా, పరిశుద్ధుడైనటువంటి వాడు ఒక పాపిగా శిక్షలు అనుభవించి మరణం వచ్చింది, పునరుద్ధానుడై ఆయన ఆరోహణమవుతూ నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చి ఉన్నాను, నన్ను నమ్మినటువంటి వారు, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ప్రతి ఒక్కరూ తండ్రిని విశ్వసించిన ఆ నామ పేరుని ఏది అడిగితే, నువ్వేది అడిగితే అది నేను అందించడానికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో మీకు సమృద్ధిని కలగజేయడానికి, సమృద్ధి అయినటువంటి జీవితాన్ని అనుగ్రహించడానికి, ఆయన న్యాయపీఠము ఎదుట నిలిచిన ప్రతి ఒక్కరికి కలగ చేయడానికి ఆయన సహాయకుడిగా ఉన్నాడట. అందుకే ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఒక మాట మనం చూసినట్లయితే రోమీలకు రాస్తున్నటువంటి పత్రిక ఆయన అంటాడు 12వ వచనములో 12 కానీ 11 కానీ చదవండి అమ్మా. మీకు ఇచ్చుట
రోమీయులకు 14:11 చదువు. ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్తున్నాడు. చప్పట్లు కొట్టండి. ప్రభు సన్నిధిలో మోకరించేటువంటి వారందరి గురించి ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇదిగో ప్రభు మనందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇదిగో ఈ చివర మూలన కూర్చున్నటువంటి పిల్లవాడు నుండి ఆ చివర మూలన కూర్చున్నటువంటి ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంతటితో వదిలిపెట్టట్లేదు ఆయన. ఈ యంత్రాంగము ద్వారా వింటున్నటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంతేకాదు సుమా, వారి మనస్సాక్షి ప్రకారంగా జీవిస్తున్నటువంటి వారందరి వైపు ఆయన చూస్తున్నాడు. కాబట్టి ప్రత్యేకంగా ఆయన సన్నిధిలో మోకరించినటువంటి వానికి ఆయన పిలిచాడు కనుక నీకొకటి ప్రత్యేకమైనటువంటి కృప దేవుడు దయచేశాడు. వారికంటే ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నీ కలగచేశాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నీవు దేవుని చిత్తాన్ని కలిగి ఒకరినొకరిని హెచ్చరించుకొనక, ఒకరికొకరు తీర్పులు తీర్చుకొనక, దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టలైనటువంటి బిడలముగా, ఆయన చిత్తానికి లోబడినటువంటి బిడలముగా మనమందరము కూడా ప్రభు వైపు దృష్టి ఉంచాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు యందు నమ్మకం ఉంచాలని, ప్రభు యందు నిత్యము భయము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, మన మనసాక్షులకు ఇదిగో మనము సాక్షులుగా నిలచి మన జీవనాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని, సంఘములో మనం ప్రత్యక్షపరుచుకునేటువంటి ధైర్యాన్ని దేవుడు కలగచేయాలని దేవుడు ఇటు అవకాశాన్ని కలగచేస్తున్నాడు. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇదిగో ఒకప్పుడు రాత్రి కాలం ఒక ఆయన వచ్చాడు. నేను ముగిస్తున్నాను. రాత్రి కాలం వచ్చి ఆయన అంటాడు, అయ్యా, క్రొత్త జీవితాన్ని నేను కలిగి ఉండాలంటే నేనేం చేయాలి? అయ్యా, రాత్రికాలం సమయంలో వచ్చినటువంటి ఒక పరసీయుడు అంటున్నాడు, అయ్యా, నేను క్రొత్తగా జీవించాలంటే నా వంతు ఏం చేయాలి అంటే ఆయన అంటున్నాడు, నువ్వు నూతనంగా జన్మించాలి, క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఎలాగా అన్నటువంటి వ్యక్తి యేసు మరణము చెందినప్పుడు ఆయన క్రొత్తగా జన్మించి ఏం చేశాడు? కావాల్సినటువంటి అత్తరును పట్టుకొని ఆయనకు అభిషేకించడానికి తీసుకొని వచ్చాడు. యేసేపు అనబడుతున్నటువంటి వ్యక్తి, ఆయన కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇదిగో కౌన్సిల్లో సభ్యుడు. పర్మిషన్ తీసుకొని సిలువ వేయబడినటువంటి యేసును దించి తన క్రొత్త జీవితాన్ని మార్చుకొని ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి, ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి, తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో దేవుని కుమారుడుకు పరిచర్య చేసి గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. నికోదేము లాంటి వాడే మారిపోయాడు. ఒక పరిస్థితి కౌన్సిల్లో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాడే మారిపోయాడు. ప్రభుని అభిషేకించడానికి వచ్చారు. నా ప్రియమైనటువంటి తల్లి, నీవు నేను ఎంత, మన స్థితులే అంత, మన పరిస్థితులే అంత కనుక ప్రభు వద్దకు రమ్ము, ప్రభువులో నువ్వు కట్టబడు. ఒక ఆయన అంటాడు, తల విశ్వాసము కలిగి ఉండవచ్చు మంచిదే, తలంత విశ్వాసం ఉండవచ్చు మంచిదే. ఒక ఆయన అంటాడు, హృదయం అంత విశ్వాసం ఉండవచ్చు, అది ఇంకా మంచిదే. ఇంకొక ఆయన అంటాడు, చేయి అంత విశ్వాసం కలిగి ఉంటే అది అద్భుతము అని జ్ఞాపకం చేశాడు. చేయి అంత విశ్వాసము మనము కలిగి ఉంటే, మన చర్య, మన క్రియ, పనులు విశ్వాసము ద్వారా చూపించగలిగితే అది అద్భుతము. ఇదిగో ఒకప్పుడు యేసును ప్రశ్నించినటువంటి వారు యేసుకు పరిచర్య చేయుటకు తాము తగ్గించుకొని వారి యొక్క స్థానాలను స్థితిలో మర్చిపోయి
నూతనమైనటువంటి జీవితాన్ని అలంకరించారు. నా ప్రియమైనటువంటి తల్లి, నీవు నేను కూడా నూతనమైనటువంటి జీవితాన్ని అలంకరించాలని, నీ జీవితము, నా జీవితము, మన జీవితాలు అద్భుతంగా మలచబడాలని యేసయ్య ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్న పరిశుద్ధులు నీతిమంతులుగా మార్చబడాలి. విశ్వాసము మూలముగానే అది సాధ్యము. విశ్వాసము మూలముగానే సాధ్యము. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం.